మాడిపోయిన అన్నం వడ్డించా రాజగోపాల్ రెడ్డి. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల సందర్శన, వంట మనిషి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. వంట మనిషి మీద కాదు మీరు ఆగ్రహాలు వ్యక్తం చేయాల్సింది. ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి? ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి. నీ జిల్లా కలెక్టర్ గడ్డి వ్యక్తున్నాడే ఆగ్రహం వ్యక్తం చేయాలి. లేకపోతే ఆర్డీఓ ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి. నువ్వు ఎమ్మెల్యే గారు మీరు వంట మనిషి మీద తిడితే ఏమొస్తుంది? వంట మనిషికి ఏమొస్తుంది? చివరకు మాడినన్నమే పెట్టినా వైనం. ఒకసారి 2వ పేజ్ చూద్దాం. మా రాజగోపాల్ రెడ్డి మంచోడు, వాస్తవం చూపిస్తాడు. ఏమింటే అది. ఇగో ఎక్కడ వీడియో చూపి. ఇదేనా? గిన్ని వీడియోలు ఉన్నాయి. ఇదంతా ఏంటిది? ఈ పిల్లగానికి పెట్టిందా? బా కొంచెం పక్కన తక్కువ మాట పెడితే అయిపోయిందా? మాడిపోయి మరి అదే వండిచ్చిండా ఇప్పుడు? మరి ఏది ఎడబడి ఇదేనా? అగో మరి మాడిపోయిందని అప్పటిదాకా చెప్పినటువంటి ఆయన మళ్ళీ అదే పిల్లలకు పెట్టిండు. మరి అది మాడగొట్టింది కూడా బీఆర్ఎస్ వాళ్ళని. పోయి కింద పోయి బాగా పెద్ద మంట పెట్టిరే వీళ్ళు. కట్టెలు పెట్టి కట్టెలు బాగా ఎగనూకి ఇక ఇంత మండకపోతే ఇంత పెట్రోల్లో కిరోసిన్ పోసి బాగా దగ్గర మంట పెట్టినట్టుంది. అందుకే మాడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళే మాడబెట్టిరు దాన్ని. ఎట్లా తయారైదేం సార్ మీరు? మళ్ళీ మాడిపోయిందని చెప్పినాడు. మరి ఆ పక్కనో లేకపోతే ఇంకా లేకపోతే వండిచ్చో మంచి భూవన పెట్టాలి కదా. మళ్ళీ అదే మాడిపోయిన మాడి చెక్కలే పెట్టినట్టు ఆ పిల్లలకి. ఎట్లాంటి ఎమ్మెల్యే గారు ఇట్లయితే? ముక్కు కాడ పెట్టుకొని ఆసన చూసే మాడిపోయిందని చెప్పి మేడానికి ఆసన చూపించే, ఆ పక్కన ఉన్న ఆయనకు ఆసన చూపించే, ఓ మాలేసుకుంటే ఆయనకు ఆసన చూపించే మాడిపోయిందని అంత చెప్పినోని మళ్ళీ అదే మాడిపోయిన బో పెడితే అందరికి. ఏం రాజగోపాల్ అన్న గిట్ట తయారైనావు నువ్వు కూడా? ఆగం అవుతుంది అంతా. మీ భాగవతం మీరే బయట వేసుకుంటారు పోయి. ఏది ఇలానేనా? ఆలేరా? ఏడుంది అది? ఇగో చూడ్రి అయ్యా, ఇలా భాగవతం ఎట్ట ఉందో చూడ్రి. ఇంకో ఇదే ఇక చూడ్రి. మీరు అయిలే అది గుట్కలు తిని వంట చేస్తున్నారట. గుట్కలు తిని వంట చేస్తావారు హౌలే అని చెప్పేసి పంపించేయండి. మరి మీరు చక్కగా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు. పరిపాలిస్తోళ్ళే గుట్కలు తిన వాళ్ళ కానీ దారుణంగా ఎటబడితే అట్లా మాట్లాడుకుంటా ఎటబడితే అట్లా ఉంటే గాలి ఏం చేస్తారు చెప్పండి? మీరు చక్కగా ఉంటే వీళ్ళు చక్కగా ఉంటారు. ముంగల్ నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే ఎట్లా రోడ్డు మీద పోతున్న లెక్క మాట్లాడబట్టే అర్థం పర్థం లేకుండా. ఇక మీరు పోతే మొత్తం భాగవతం అంతా బయట పడతా ఉంది ఎమ్మెల్యేలు పోయి చూస్తే.